Audio Jungle. Audio Jungle. నమస్తే, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. ఈరోజు సాటర్డే రోజండి. ఈరోజు వచ్చి పిల్లలకి తెల్లారైతే క్యారెట్ చేసేసాను, క్యారెట్ రైస్ లాగా చేసి పంపించాను. ఇంకా స్నాక్స్ వచ్చి ఈ పల్లీలు అయితే ఇలాగ నానబెట్టేసి బాగా ఉడకపెట్టి ఇచ్చేసానండి పిల్లలకు స్నాక్స్ డబ్బాలోకి. అంటే పిల్లలకు వచ్చి స్నాక్స్ వచ్చి రోజు కూడా ఒక 4 మ్యారీ బిస్కెట్లు, ఒకరోజు ఫ్రూట్ అని కానీ, ఒకరోజు ఇట్లా నట్స్ కానీ, ఇట్లా డ్రై ఫ్రూట్స్ కానీ ఇలాంటివి స్నాక్స్ ఇవ్వాలన్నమాట పిల్లలకి. సరే, ఇంకా ఈరోజు బుడ్డ శనగలు అవి ఏమీ లేవు, తెచ్చుకోవాలి. సరే అని చెప్పి ఇంకా రాత్రి నానబెట్టేశాను అనమాట. శనగగింజలు నానబెట్టేశాను, బాగున్నాయి. ఎండు శనగగింజలు అనమాట. ఎండు శనగగింజలు నానబెట్టి తెల్లారైతే ఉడకబెట్టేశాను, 4-5 విజిల్ పెట్టి. ఇది స్నాక్స్ ఇచ్చి పంపించాను. తెల్లారి టిఫిన్ అయితే కారం దోశ అయిపోయింది, పిల్లలు తినేసి వెళ్ళారు. ఇంకైతే ఇప్పుడు నాకు మా వారికి నైట్కి మధ్యాహ్నానికి కలిపి పులుసు చేసుకోవాలన్నమాట. రైస్ అయితే ఇప్పుడు ఏం రైస్ పెట్టేస్తాను. ఇప్పుడైతే పులుసు కోసం అని చెప్పి ఇంకా ఉల్లగడ్డ ఉంది. ఉల్లగడ్డ ఎండు అనపగింజల్ని రాత్రి నానబోసేసాను వేయించేసి. అది వచ్చి ఇంకా 2-3 విజిల్ పెట్టేసిన తర్వాత మళ్ళీ పులుసు చేసుకొని అంతా తిరగబాతు చేసిన తర్వాత మళ్ళీ ఒక 2 విజిల్ పెడతా. అది ఎలాగనేది చూపిస్తానండి. చూడండి, అనపగింజలు, ఎండు అనపగింజలు ఎండువి నానబెట్టేశాను. ఈ గింజలు పులుసు చేద్దాం, చాలా రోజులు అయింది. కొద్దిగా మసాలా, ఎర్రగడ్డ, టమాటా వేసి మసాలా రుబ్బి పోద్దాము. ఇట్లా పిసికేసామనుకోండి, నానబెట్టిన తర్వాత ఈ విధంగా పిసికేస్తే పొట్టంతా వచ్చేస్తుంది, లైట్గా పొట్టంతా. ఆ పొట్టు పోయిన తర్వాత ఆ పొట్టుతో కూడా తిన్నా పర్వాలేదు, కొంచెం బాగా అట్లా పిసికేస్తే ఉన్న పైన పొట్టంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. మనం మామూలుగా పితికి పప్పులు ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం కదా, ఇంక ఈ సీజన్ కాదు కాబట్టి మనము ఇట్లా పిసికేసి మేము పొట్టుతో కూడా తింటామండి, మంచిదే కదా హెల్త్కి కూడా అనేసి. సరే, ఇంకా ఇట్లా పిసికేద్దాం. ఇంకా నాకు అంత టైం లేదు ఒలిచేదానికి, పొట్టులు తీసేదానికి, కానీ బాగానే ఉంటుంది. మేము ఇలానే చేస్తాం. ఈ విధంగా పిసికేసామనుకోండి పొట్టు చూడండి వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా చేద్దామని ఈ విధంగా పొట్టు అయితే వచ్చేస్తుంది విడిగా. ఇక్కడ చూడండి, ఇంకా అనపగింజలు అయితే ఒక 2-3 విజిల్ దాకా పెట్టేశాను. విజిల్ ఆపేసాను పెట్టి. మళ్ళీ ఒకసారి అయితే ఇవన్నీ తిరగబాతు చేసిన తర్వాత ఒక 2 విజిల్ పెట్టుకుంటామని. ఇంకైతే ఇప్పుడు బియ్యం రైస్ ఉడుకుతుంది. దీనికోసం అయితే కొంచెం మసాలా లాగా, అంటే కొబ్బరి లేకుండానే ఈ విధంగా ఇవి ముద్ద వేసుకునేస్తాను. ఇలాగా ఇదైతే సన్నగా తరిగి తిరగబాతుకు వేసుకుందామని. ఇవైతే చిన్న ముక్కలు కోసుకోవాలి. ఇప్పుడు అనపగింజలు, ఆలు ముద్ద కూర మసాలా లాగా కొంచెం వేసి, మసాలా అంటే ఇంకా కొబ్బరి వేస్తేనే మసాలా లెక్క, మసాలా కాదు, ముద్ద కూరలాగా చేసుకుంటున్నాను. టమాటా అంతా తిరగబాతకి కోసుకున్నానండి. ఇదైతే మసాలా ముద్దలాగా వేసుకున్నాను, అంటే కొబ్బరి లేకుండా. అట్లా టమాటా, ఎర్రగడ్డ మాత్రమే అట్లా కొట్టి పెట్టుకున్నాను మిక్సీలో. ఇంకా సన్న ఎర్రగడ్డ తిరగబాతకి వేసుకున్నాను. ఉల్లగడ్డలు అయితే ఈ విధంగా కోసుకున్నాను అనమాట, చిన్న చిన్న ముక్కలు. ఇవైతే ఫస్ట్ బాగా ఉడకపెట్టేశాను. ఆ స్మెల్ అనేది పోతుందనమాట, అనపగింజల స్మెల్ అంతా కొంచెము. ఇప్పుడైతే బాగా ఉడికిపోయింది. ఇంకొక విజిల్ పెట్టేసినా కూడా సరిపోతుందనమాట. ఈ విధంగా అయితే సరే. ఈ తొక్క అయితే ఇంకా చెట్ల పైన ఉన్నాయి కదా, చెట్లకు వేద్దామని ఇలా తీసి పెట్టాను పక్కకి. ఇంకైతే ఆయిల్ పోసుకొని, ఇంకా ఆవాలు, జీలకర్ర, నేను కూడా స్పూన్లు ఉన్నా కూడా ఒక్కొక్కసారి చెయ్యి పెట్టి వేసేస్తూ ఉంటాను. తిరగబాతంతా కూడా ఆవాలు, పోపుల డబ్బాలు చేయి పెట్టేస్తూ ఉంటా, స్పూన్తో వేయకుండా. మీరు కూడా అంతేనా? కామెంట్ చేయండి. ఇంక ఈ విధంగా అయితే ఆవాలు బాగా చిట్లిన తర్వాత ఇవన్నీ టమాటా, ఎర్రగడ్డ, ఫస్ట్ ఎర్రగడ్డ వేద్దాము. ఈ విధంగా కొంచెం ఇంకా వేసుకున్నాం అనుకోండి, కొబ్బరి అంటే కడుపు ఉబ్బరించకుండా ఉంటుంది.
టమాటా ఇవన్నీ కూడా వేసుకునేసాను అనమాట. ఇంకంతా ఒకటొకటి వేసుకునేది. దానికి తగినంత కారం ఒక 4 స్పూన్లు వేసేస్తాను. పసుపు వేసేసుకుంటాను. ఉప్పు తగినంత వేసి విజిల్ అయితే పెట్టేస్తాను. పసుపు ఇంకైతే మసాలా ముద్ద, కొంచెం మిక్సీ జార్ కడిగిని కూడా వేసేసుకుంటాను. తర్వాత అయితే గిన్నెలు, కొంచెం గరం మసాలా కూడా వేసేస్తాను. ఈ ప్యాకెట్ నుండి కొంచెం వేసేసామంటే టేస్ట్గా ఉంటుంది. స్పూన్ల కారం, కొద్దిగా తగినంత ఉప్పు, నీళ్ళు తగినంత పోసుకున్నాను. ఇంకైతే దీన్ని ఒక 4 అవసరం లేదు, 2 పెట్టేసినా సరిపోతుంది విజిల్. ఇప్పటికే ఉడికిపోయిందనమాట. అంతే, రెడీ అయిపోయినట్టే. కొంచెం చిక్కగానే ఉంది, కొంచెం నీళ్ళు పోసుకుంటేస్తాను. అంతేనండి, ఈజీ. అనపగింజల పులుసు కూడా తినని వాళ్ళు కూడా తింటారనమాట. చపాతీకి, దోశకి కూడా బాగుంటాయి. అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చేసుకొని తినాలి. అనపగింజలు, ఎండు అనపగింజలు. అంతేనండి, పులుసు రెడీ అయిపోయినట్టే. ఇంకైతే మా వారు వచ్చారు భోజనానికని, ఇంకా అయితే వడ్డిస్తున్నాను. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా బాగుంటుంది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.